అపార్ గురించి. సో దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ అపార్ అనే ఇష్యూ మ్యాండేటరీ. ఓకే, ఇది ఆప్షనల్ కాదు. నేను అందరికీ పేరెంట్స్కి చెప్పదలుచుకుంది ఈ మీటింగ్ దృష్టి అంటే, అపార్ అనేది ఇస్ అ మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా, కాలేజెస్ అయినా సరే, +1 +2 కాలేజెస్ అయినా, ప్రతి స్టూడెంట్కి 12th క్లాస్ లోపల ఉన్న ప్రతి స్టూడెంట్కి అతనికి కావాల్సిన ప్రతి సర్టిఫికెట్, ప్రతి స్కీమ్లో ఏదైనా స్కాలర్షిప్లు వస్తుంటే స్కాలర్షిప్లు, తర్వాత ఎలాగైతే ఈరోజు మనకు ఆధార్ ఒక ముఖ్య భాగం అయిపోయింది ప్రతి దాకా. అంతేనా? ఆధార్ మనం ఇంతగా వాడతామని ఎప్పుడైనా అనుకున్నామా? అనుకోలేదు కదా. ఈరోజు ఆధార్ లేని వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు. చాలా మంది యాక్చువల్లీ వేలుముద్రలు ఇప్పుడు పడట్లేదు అని చెప్పి అప్లై తీసుకుంటే అయిపోయిండేది అనుకొని చాలా మంది వస్తుంటారు మన గ్రీవెన్స్కి. నానా కష్టాలు పడి తీస్తాం వాళ్ళకి. సో అదే ఇంటెన్సిటీతో చిన్నపిల్లలకి, అంటే వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి మానిటర్ చేయడం కోసం ఈ అపార్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఇది. సో ఈ అపార్ దాంట్లో 2-3 ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇప్పుడు నేనే ఉన్నాను, బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ తీసుకోవచ్చు. ఎందుకు? నాకు ఏదైనా టీసీ ఉన్నా, టీసీ పెట్టినా ఆధార్ ఇస్తున్నారు. ఆధార్లో ఒక పేరు ఉంటుంది, నా బర్త్ సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది. ఒక బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా టీసీలో ఒక పేరు ఉంటుంది, ఈ రోజు నా స్కూల్ రికార్డ్స్లో ఇంకొక పేరు ఉంటుంది. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు షణ్మోహన్ సైగిలి అంటే నేను సైగిలి షణ్మోహన్ అని ఒక చోట రాస్తుంటాను, మోహన్ శాన్ సైగిలి అని ఒక చోట రాస్తుంటాను. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఆధార్లో ఎలాగైతే ఒక వ్యక్తి పేరు ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి అంటూ ఒక ఐడి ఎలా ఇచ్చారో, అలాగే ఒక పిల్లవాడికి, బాబు నువ్వు ఇప్పటివరకు ఏం చేసావో పక్కన పెట్టేసి, ఇక నుంచి నీ పేరు ఇది, ఈ పేరు ఇలానే వాడతాం ఎడ్యుకేషన్లో, దీనికి ఐడి, అపార్ ఐడి ఇలానే ఇస్తాము, దీనికి సంబంధించి ప్రాతిపదిక బర్త్ సర్టిఫికేట్ అని మనకు ఒక గైడ్ లైన్ ఇచ్చి దాన్ని మనం చేయించుకోవడం జరుగుతుంది. ఈ రోజు నాటికి 70% చేయగలిగాము మన డిస్ట్రిక్ట్లో. 70% ఎందుకు చేయగలిగాము? ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ రెడీగా ఉన్నాయో, ఎవరికైతే ఆధార్ నెంబర్ రెడీగా ఉన్నాయో, ఆధార్లో పేర్లు అన్ని మ్యాచ్ అయినాయి, అది క్విక్గా చేయగలిగాం మనం. ఇంకా చేసే 30% ముఖ్యం. ఎందుకు? పిల్లలకి ఆధార్ అనేది ఇప్పటివరకు మనకు అవసరం రాలేదు. దాన్ని ఏమంటారు, 5 years 6 years టైంలో ఆధార్ వల్ల మనకి లాభం ఏంటో కూడా మనకు తెలిసే అవకాశం లేదు. సో అందుకని కొంతమంది ఆధార్ తీసుకోకపోవడం, కానీ ఇన్ఫాక్ట్ వర్స్ట్ థింగ్ అంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకొని చాలా మంది కేసెస్ ఉన్నాయన్నమాట. సో అవసరం రాలేదు, తీసుకోలేదు, దాంట్లో తప్పు ఒప్పు లేదు. కానీ ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఆల్ తహసీల్దార్స్కి మన జిల్లా వరకు, దిస్ ఇస్ అబౌట్ ఆర్ డిస్ట్రిక్ట్. సో మన జిల్లా వరకు డైరెక్షన్స్ కూడా ఏమి ఇచ్చామంటే, బర్త్ సర్టిఫికేట్ లేట్ రిజిస్ట్రేషన్ అయినా సరే, కొత్త బర్త్ సర్టిఫికేట్ అయినా సరే 80% వితిన్ 1 week క్లియర్ చేయాలి. అండ్ దానికి SLA పీరియడ్ 14 days 21 days ఉంటుంది. కానీ బట్ ఈ ఇష్యూ కోసం అపార్ గురించి బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే 80% బర్త్ సర్టిఫికేట్ 1 week లో క్లియర్ చేయాలి. బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఏదైనా తహసీల్దార్ సంతకం పెట్టించుకుంటే ఆధార్ ఇస్తున్నా అంటే అలాంటి షార్ట్ కట్లు వద్దు అని చెప్పాను. నేను నిర్మోహమాటంగా చెప్పిందంటే, అపార్ కోసం నో షార్ట్ కట్స్. షార్ట్ కట్ వద్దు. ఎందుకు? ఈ రోజు బాగానే ఉంటుంది, అపార్ వచ్చింది కాబట్టి బాగానే ఉంటుంది. రేపు నేను ఏదో పాస్పోర్ట్కో వీసాకో అప్లై చేసినప్పుడు ఇంకా కరెక్ట్గా ఇంకా అడ్మిషన్గా ఒక 4 రోజులు ఉండగా బర్త్ సర్టిఫికేట్ కోసం తిరుగుతూ ఉంటారు. నా ఆఫీస్కి వచ్చి వాళ్ళకి ఒక మాట చెప్పండి, క్లియర్ చేస్తుంటారు. అక్కడ చూస్తే ఏమో వాడు 4 రోజుల ముందు అప్లై చేస్తుంటారు, SLA పీరియడ్ ఉందని చెప్పి మా వాడు పెండింగ్ పెట్టుంటారు. సో నో షార్ట్ కట్స్. ఇది ఒక 1-time యాక్టివిటీ, ప్రతి పిల్లవాడికి చేయాల్సింది. కాబట్టి షార్ట్ కట్స్ లేకుండా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆల్రెడీ ఆల్ తహసీల్దార్స్కి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ జరుగుతుందని చెప్పి నిన్న కూడా చాలా స్ట్రాంగ్గా అందరికీ చెప్పాం. బర్త్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా తీసుకోవాలి. రెండోది, బర్త్ సర్టిఫికేట్లో పేరు ఎలా ఉంటుందో అదే పేరు మీద ఆధార్లో మాడిఫికేషన్స్ చేసుకోవాలి. సో ఆధార్ సెంటర్లో రన్ చేసే సచివాలయంలో అండ్ బ్యాంక్స్లో అండ్ పోస్ట్ ఆఫీస్లో పెద్ద వెళ్ళట్లేదు మన వాళ్ళు, బట్ సచివాలయాల్లో వెళ్తున్న వాళ్ళకి కూడా చెప్పింది ఏంటంటే, బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉంటే అలానే ఇవ్వండి ఆధార్ సర్టిఫికేట్. సో దట్ మళ్ళీ అదో చేంజ్ రాకుండా, బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ ఇవ్వద్దు, ఆధార్లో బర్త్ సర్టిఫికేట్ ఎలా అయితే పేరు ఉందో అలానే ఆధార్లో కూడా ఉండాలి. ఇది రెండో మాట చెప్పింది. ఈ 2 వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ దగ్గర అపార్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ 3 నాకు తెలుసు ప్రెషర్ ఎలా ఉందో ఫీల్డ్ మీద. షార్ట్ కట్స్ దయచేసి వద్దు. ఇది నేను యాజ్ ఎ వెల్ విషర్, అది చిల్డ్రన్కి రేపు తర్వాత ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. బర్త్ సర్టిఫికేట్ ఈరోజు తీసుకోకుండా అక్కడ ఏదో ఆధార్ సెంటర్ మేనేజ్ చేసుకొని, నాకు తెలుసు కాబట్టి ఎవరో బాబు నా దగ్గర టీసీ పెట్టుకుని నాకు ఆధార్ ఎవరో బాబు అంటే కూడా ఇవ్వద్దని స్ట్రింజెంట్గా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీ దృష్టిలో ఏమన్నా వస్తే నాకు చెప్పాలి. బర్త్ సర్టిఫికేట్ తీసుకుందాం, బర్త్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత ఆధార్ కరెక్షన్ చేసుకుందాం, అపార్ ఐడి జనరేట్ చేస్తాం. ఈ ఫ్లో ఫాలో అవ్వకపోతే ఈ రోజు బాగున్నా రేపు 10 ఏళ్ల తర్వాత ఇబ్బంది పడతాం. ఆ రోజు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇంత ఈజీగా ఇవ్వకపోవచ్చు, ఆ రోజు పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు. సో దయచేసి పేరెంట్స్కి నా వైపు నుంచి రిక్వెస్ట్, దిస్ ఇస్ లైక్ ఎ ఫ్యూచర్ ఫర్ యువర్ చైల్డ్. సో దయచేసి ఇంపార్టెంట్ ఇది.
అండ్ ఎవరెవరికైతే ఉంది లేదనేది ఆల్ హెడ్ మాస్టర్స్ కూడా ఈరోజు లిస్ట్ పంపించమని చెప్పాం. ఏ చైల్డ్కి ఇంకా జనరేట్ అయింది లేదనేది అదే లిస్ట్ ఎస్హెచ్జి గ్రూప్స్ కూడా పంపిస్తాను, సో దట్ మదర్స్కి తెలుస్తుందని, సో దట్ మీ పిల్లవాళ్ళకి ఎవరికైతే లేదో ప్రయారిటీ మీద ఈ వీక్లో చేయించుకోవాలి. అండ్ అది ఒక 1 వీక్ పడుతుంది, ఎందుకంటే అప్లై చేసిన వెంటనే మనకి ఆధార్ కరెక్షన్స్ అవ్వవు, ఒక 10 days టైం పడుతుంది. ఫైన్, బట్ అప్లై చేస్తే ఏదో ఒక టైంలో ఒక 20 రోజులకో 25 రోజులకో అన్నీ అయిపోతాయి. సో దయచేసి ఇది మీ ద్వారా అందరికీ నా వైపు నుంచి రిక్వెస్ట్, నెక్స్ట్ 1 monthలో మన జిల్లాలో 100% అపార్ రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎనీ డౌట్స్? ఉంది, చేయించవచ్చు. లేదు అంటే ఈ వీక్లో చేయించమని చెప్పాను, నేను చెప్పిన మాట వాస్తవం. బట్ అప్లై చేసిన తర్వాత 10 days టైం పడుతూ ఉంది మనకి, అంతే కదా, ఆధార్ నాకు 10 days టైం పడుతుంది. సో పర్లేదు చెప్పాను నేను బ్యాంక్స్ కూడా, బట్ బ్యాంక్స్ ఆర్ స్లైట్లీ స్లో, అది కొంచెం స్లో ఉంది. సో బ్యాంక్ కన్నా నేను పోస్ట్ ఆఫీస్ వెళ్ళమని చెప్తున్నాను యాక్చువల్లీ. అమ్మా వెనక్కి వెళ్ళాలమ్మా, నో 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 ఎగ్జామ్షన్. నేను మొహమాటలే కూడా చెప్తున్నాను కదా, అది ఇప్పుడు మీకు మామగారు కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే నాకు నా పేరులో SHIN స్పేస్ మోహన్ రాస్తాను నేను, 2 కలిపితే నాకు వీసా ఇవ్వలేదు మరి, యూనో నేను చేంజ్ చేయించుకున్నాను అప్పుడు. సో వీసా రాకపోయేసరికి అప్పటికప్పుడు మనం చేయించుకోలేం కదా సార్, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఏదో చేయించుకున్నాను, అదర్వైజ్ చాలా మంది ఇబ్బంది పడతారు. సో స్పేస్తో సహా, డాట్స్ స్పేస్తో సహా పేరు ఎలా ఉండాలో బర్త్ సర్టిఫికెట్లో రాయించుకోవాలి, బర్త్ సర్టిఫికెట్ ఎలా ఉందో ఆధార్లో రావాలి. దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను అవన్నీ చూసిన తర్వాత నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ 1 life changing డెసిషన్. మనకు ఆ రోజు పేరు లేదని చెప్పి ఉద్యోగాలు రిజెక్ట్ అయిన కారణాలు ఉంటాయి. రైల్వే బోర్డులో స్పేస్ పేరు షణ్మోహన్ సైకిల్ ఇట్లా ముందుకు ఉండాలి, ఉద్యోగాలు రిజెక్ట్ అవుతాయి. సో ఇట్స్ లైఫ్ చేంజింగ్ డెసిషన్. నేను చెప్పేది ఇప్పుడు ట్రివియల్గా అనిపించవచ్చు, ఇంత చిన్నదానికి ఎందుకు ఈ ప్రెస్ మీట్ ఇవన్నీ, బట్ ఆ పిల్లవాడి ఫ్యూచర్కి ఇట్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్టెప్. దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని ఇది ఫోకస్ చేయించాలి. ఇట్స్ ఫర్ యువర్ చిల్డ్రన్ బేసిక్, అంతే. దర్ ఇస్ నో లాస్ట్ డేట్, బట్ మన జిల్లాలో నేను ఈ 1 month ఫోకస్ పెట్టి, ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో అందుకని ఐ వాంటెడ్ టు ఫోకస్ దిస్ మంత్. బై December 15th వీ షుడ్ క్లోజ్ దిస్. చెప్పండి సార్, చెప్పండి.